మీరు కొత్త బైక్ కానీ కొందాం అనుకుంటున్నారా? నేను చెప్పే ఈ ట్రిక్ ప్రకారం మీరు చేస్తే మీకు 8,000 వరకు సేవ్ చేసుకోవచ్చు మీ కొత్త వెహికల్ పైన. అది ఎలాగో ఈ వీడియోలో మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన వీడియోలో వెళ్ళే ముందు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఒక హోండా యాక్టివా తీసుకుందాం అనుకుంటున్నాం. సో మీరు ఏం చేయాలంటే ఆ యాక్టివా తీసుకునే ముందు అట్లీస్ట్ 3 షోరూమ్స్లో మీరు కొటేషన్ తీసుకోవాలి కంపల్సరీ. అట్లీస్ట్ ఎగ్జాంపుల్ ABC 3 షోరూమ్స్ ఉన్నాయి మన హ్యాండ్లో. మీరు ఫస్ట్ ఏ షోరూమ్కి వెళ్ళి కొటేషన్ తీసుకోండి, B షోరూమ్కి వెళ్ళండి, C షోరూమ్ అలాగే మీరు 3 షోరూంలో కొటేషన్ని కంపేర్ చేయండి. ఆ కంపేర్ చేసిన దాని తర్వాత ఈ ప్రైస్ వేరియేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మీకు ఎక్కడ ప్రైస్ తగ్గింది మనకు అనుకూలంగా ఉందంటే ఆ కొటేషన్ ఆ షోరూంలో తీసుకోండి. సో నేను ఇలా సర్వే చేశాను. సో ఫస్ట్ నేను ఏ షోరూమ్కి వెళ్ళాను. ఏ షోరూమ్ నాకు ఒక ప్రైస్ ఇచ్చింది. ఏ షోరూంలో వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ప్రైస్ ఇచ్చారు. టోటల్ ఓవరాల్ ప్రైస్ వచ్చేసి 1,13,000 ఇచ్చారు ప్రైస్. నెక్స్ట్ B షోరూమ్కి వెళ్ళాను. B షోరూంలో నాకు 1,13,944 వచ్చింది. ఓకే, ఎట్ లాస్ట్ నేను C షోరూమ్కి వెళ్ళాను. C షోరూమ్ వాళ్ళు నాకు 1,05,194కి కొటేషన్ ఇచ్చారు. సో ABC దీంట్లో కంపేర్ చేస్తే మనకు C షోరూంలో మనకు చాలా తక్కువ ప్రైస్లో మనకు వెహికల్ అనేది వస్తుంది. మీరు అనుకోవచ్చు ఏ షోరూంలో ఒక ప్రైస్ ఉంది, B షోరూంలో ఒక ప్రైస్ ఉంది, C షోరూంలో ఒక ప్రైస్, అలా ఇలా ప్రైస్ చేంజ్ అయిందని. అది ఎలాగో నేను క్లియర్గా పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎలాగా అంటే నాకు ఫస్ట్ ఏ షోరూమ్ వెళ్ళాము. ఏ షోరూంలో వాళ్ళు ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి ఈ వెహికల్ ఏదైతే ఉందో ఇది యాక్టివా స్టాండర్డ్ వెహికల్ గురించి. వెహికల్ వచ్చేసి మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇచ్చారు వాళ్ళు 86,407. లైఫ్ ట్యాక్స్ వచ్చేసి 11,695 ఇచ్చారు. ఇన్సూరెన్స్ 7,006 రూపీస్ ఇచ్చారు. టిఆర్ టెంపరరీ రిజిస్ట్రేషన్ కోసం 995 ఇచ్చారు. ఎక్స్ట్రా ఇంజన్ వారంటీ అంటే మన కంపెనీ నుంచి 3 years వారంటీ ఉంటుంది. దాంతో పాటు నెక్స్ట్ ఇంకా 3 years కోసం మనకి ఎక్స్ట్రా వారంటీ కోసం మనం 897 ఇచ్చారు. అండ్ యాక్సెసరీస్ కి వాళ్ళు 6,000 ఇచ్చారు. ఓవరాల్ ప్రైస్ వచ్చేసి 1,13,000 కోట్ చేశారు వాళ్ళు షోరూమ్ A. సో ఇది వాళ్ళు కోట్ చేసింది. B షోరూమ్కి వెళ్ళాం. B షోరూమ్ వాళ్ళ కొటేషన్ చూద్దాం. వాళ్ళ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇచ్చారు 86,407 రూపీస్ ఇచ్చారు. లైఫ్ ట్యాక్స్ సేమ్ 1,16,095 ఇచ్చారు. ఇన్సూరెన్స్ 8,000 ఇచ్చారు. నెక్స్ట్ టిఆర్ రిజిస్ట్రేషన్ 995 ఇచ్చారు. ఎక్స్ట్రా 3 years వారంటీ 897 ఇచ్చారు. యాక్సెసరీస్ 5,000 ఇచ్చారు. రిజిస్ట్రేషన్ 950 ఇచ్చారు. ఓవరాల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,13,994 రూపీస్ వచ్చింది B. సో ఎట్ లాస్ట్ మనకు వెళ్ళాము C. నెక్స్ట్ ఎట్ లాస్ట్ C షోరూమ్ ప్రైస్ చెప్తాను. C షోరూంలో నాకు ఎందుకు కలిసిందో మీకు చెప్తాను. ఎక్స్ షోరూమ్ ప్రైస్ వాళ్ళు 86,407 ఇచ్చారు. లైఫ్ ట్యాక్స్ వచ్చేసి 1,16,095 రూపీస్ 1,16,095 రూపీస్ వాళ్ళు ఇచ్చారు. ఇన్సూరెన్స్ వచ్చేసి 5,200 రూపీస్ ఇచ్చారు. సో మీరు ఇక్కడ చూడండి, షోరూమ్ A వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్సూరెన్స్ ఎంత 7,006 రూపీస్. షోరూమ్ B ఇచ్చిన వాళ్ళ ఇన్సూరెన్స్ 8,000. షోరూమ్ C వచ్చే వరకు మనకి ఎందుకు 5,200 వచ్చిందో తెలుసా? ఎందుకంటే ఇది మనము షోరూమ్ A, B రెండు వాళ్ళు ఇచ్చిన కోట్ ఏంటంటే వాళ్ళు షోరూమ్ నుంచి ఇన్సూరెన్స్ తీసుకోమని. కానీ షోరూమ్ C వచ్చే వరకు నేనేం చేశానంటే ఈ ఇన్సూరెన్స్ నేను ఆన్లైన్లో తీసుకుంటాను, మీ షోరూమ్ నుంచి తీసుకోనని చెప్పాను. సో వాళ్ళు మనం ఆన్లైన్లో తీసుకున్నాం కాబట్టి నేను ఏ ఇన్సూరెన్స్ తీసుకున్నాను అంటే అకో ఇన్సూరెన్స్ తీసుకున్నాను. అకో ఇన్సూరెన్స్ వితిన్ 5 minutesలో మనకి ఇన్సూరెన్స్ అనేది అయిపోతుంది. సో ఆ ఇన్సూరెన్స్ ఆన్లైన్లో తీసుకున్నాను కాబట్టి 5,200కి మనకి ఇన్సూరెన్స్ వచ్చేసింది. ఇక్కడ మనం సేవ్ అయ్యాం. నెక్స్ట్ టిఆర్ రిజిస్ట్రేషన్కి 995 తీసుకున్నారు. ఓకే, ఎక్స్ట్రా ఇంజన్ వారంటీ 3 years ఇచ్చారు. నేను మళ్ళీ నెక్స్ట్ 3 yearsకి సేమ్ యాజ్ యూజువల్గా 897 తీసుకున్నాను. ఇక్కడ యాక్సెసరీ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ C షోరూంలో 0. ఎందుకు 0 వచ్చిందని చేసిన షోరూంలో నేను అడిగితే వాళ్ళు ఓకే సార్ వాళ్ళు డిస్కౌంట్లో మనకి యాక్సెసరీస్ అనేసి 0లో ఇచ్చారు. సో ఇక్కడ నేను సేవ్ అయ్యాను 5,000. ఓకే, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ టెంపరరీ రిజిస్ట్రేషన్ ఏమో 995 ఇచ్చేసాం. ఓకే, క్లియర్. ఇదేమో 1 month మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి కదా, ఆ రిజిస్ట్రేషన్ ఛార్జ్ షోరూమ్ A, షోరూమ్ B 995 ఛార్జ్ చేశారు. కానీ ఈ C షోరూంలో మనకు 995 0.
ఎందుకంటే నేను ఏం అడిగాను వాళ్ళని, నాకు జస్ట్ స్లాట్ బుక్ చేసి ఇవ్వండి, నేను రిజిస్ట్రేషన్ డైరెక్ట్ చేయించుకుంటాను. సో 0. సో మీరు కూడా ఇలాగే ప్రతి షోరూంలో మీరే ఓన్ రిజిస్ట్రేషన్ చేయించుకోండి. షోరూమ్ వాళ్ళే మనకు ప్రొవైడ్ చేస్తారు. మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, వాళ్ళు ఇచ్చే డాక్యుమెంట్స్ అన్నీ మనం ఒక స్టాంపిల్ చేసుకొని ఏదైతే మనకు స్లాట్ బుక్ చేసిన టైం ఉంటుందో ఆ టైంలో మనం వెళ్ళిపోతే వితిన్ 10 minutesలో మన రిజిస్ట్రేషన్ ఫినిష్. ఓకే, సో ఇక్కడ నేను ఈ రిజిస్ట్రేషన్ అమౌంట్ కూడా సేవ్ చేసుకున్నాను, 995 రూపీస్ 0. సో ఓవరాల్ నాకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసింది ఎంత, 1,05,194 రూపీస్కి నాకు వెహికల్ ఆన్ రోడ్ వచ్చేసింది. ఓకే, సో దీన్ని బట్టి షోరూమ్ బి నుంచి నాకు ఓవరాల్గా నాకు షోరూమ్ సి ఎట్ లాస్ట్ నేను సేవ్ చేసుకున్న అమౌంట్ 8,750 రూపీస్ సేవ్ చేసుకున్నాను నేను ఒక వెహికల్ పైన. సో ఫ్రెండ్స్, ఇలాగే చూసారు కదా, మీరు ఎప్పుడైనా ఈరోజు యాక్టివ్ అనే మీరు ఏ వెహికల్ అయినా తీసుకునే ముందు ఇలా ఫస్ట్ మూడు షోరూంలో కొటేషన్ తీసుకోండి. మీకు ఏ షోరూంలో అయితే బెస్ట్ ప్రైస్ ఇస్తారో ఆ షోరూమ్కి వెళ్ళండి. మరి ఎస్పెషల్లీ మీరు ఇన్సూరెన్స్ షోరూంలోనే తీసుకోవాలని రూల్ ఏం లేదు. మన ఇష్టం, మన వెహికల్కి మనం ఇన్సూరెన్స్ ఎక్కడైనా చేయించుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్లో ఎవరైతే కొత్త వెహికల్ కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.